నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశం. ఆధారాలు లేని ఆరోపణలతో వైసీపీ వీధి నాటకాలు ఆడుతోందన్న టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి. జగన్ అంతటి రాజకీయ అజ్ఞాని మరొకరు లేరని తీవ్ర వ్యాఖ్యలు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఢిల్లీకి చేరిన పంచదార్ల అక్రమ మైనింగ్ వ్యవహారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, షెకావత్ లకు ఫిర్యాదు చేసిన వైసీపీ అరకు ఎంపీ తనూజారాణి. మారుతున్న కాలంతో పాటు నేరాల స్వభావం పూర్తిగా మారిపోయాయని, అందుకు అనుగుణంగా పోలీసింగ్ విధానాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం జరిగిన వెంటనే తొలి గంట అత్యంత కీలకమని, ఆ సమయంలో కీలక ఆధారాలు చేజారిపోకుండా చూడటమే నేర నియంత్రణలో మొదటి విజయమని ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర డీజీపీ మొదలుకొని క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు సుమారు 1650 మందికి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ నుంచి ఎస్హెచ్ఓ స్థాయి వరకు ఒకేసారి ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి దేశవ్యాప్తంగా మార్మోగాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మెగా డిఎస్సీ నియామకాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ఈ నెల 17న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరుపై తీవ్రస్థాయిలో దుష్మెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో ఏటా జాబ్ క్యాలెండర్ పేరిట జాబ్లెస్ క్యాలెండర్లు విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆలపాటి విమర్శించారు. మీరు నడిపే ఈ నాటకం యొక్క ఆంతర్యం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొదళ్లను నరికి చూళ్ళకి నీరు పోస్తూ ఉన్నట్లు ఉంది నీ వాలకం గాని, నీ పార్టీ వ్యవహారం గాని. ఏమి సాధించావని? నీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరికైనా సరే ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ప్రతి ఒక్క కొత్త సంవత్సరం ముందు జాబ్లెస్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి నీవు ఏమి సాధించావని చెప్పి పూర్తిగా నిరుద్యోగ యువతని అయోమయమైనటువంటి పరిస్థితులకు నెట్టి పరిశ్రమల్ని పారదోలి ఆ రకంగా పాలన చేసినటువంటి నీవు ఈ రోజున ప్రజల విశ్వాసంతో, నమ్మకంతో ఏర్పడినటువంటి ఈ కూటమి నాయకత్వం ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని అమలు చేసే విషయంలో పాలనకి మొదటి తొలి సంతకం 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంలో మెగా డిఎస్సీని ప్రకటించడమే కాకుండా ఏ రకంగా ప్రకటించాం? 16,347 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఘనత, సంతకం చేసినటువంటి ఘనత ఈ కూటమి నేత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. నువ్వేం చేసావు? ప్రజల్ని మోసం చేయటానికి, యువతని మోసం చేయటానికి ఎన్నికల ముందు ఒక తంతు చేసావు. ఒక 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చావు. ఎన్నిసార్లు మెగా డిఎస్సీని జరుపుతా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పావు? ఏమి సాధించావు? ఏమి చేసావు? ఎవరికి న్యాయం చేసావు? చేయకపోగా ఇవాళ ఎవరికైతే ప్రతిభతో ఉద్యోగాలను సంపాదించుకున్నారో వాళ్ళని అణువణువున అవమానపరుస్తున్నావు. పైగా నువ్వు ఏం చెప్తా ఉన్నావు? నువ్వు, నీ పార్టీ ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వారు దద్దమ్మలని చెప్తా ఉన్నావు, చవటలని చెప్తా ఉన్నావు. అంతేకాకుండా నేను వచ్చిన తర్వాత ఈ డిఎస్సీని రద్దు చేస్తా అన్నావు. నీ వల్ల అయిద్దా, లేకపోతే నిన్ను పుట్టించినటువంటి వారి వల్ల అయిద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరిని నీకు ద్రోహం చేయాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఇవాళ మెగా డిఎస్సీ ఏ రకంగా జరిగింది? ఏ రకంగా పరీక్షలు నిర్వహించారు?
ఎలాంటి టెక్నికల్గా ఈ రోజున కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ ఎగ్జామ్స్ని నడిపించారు, ఎంత పారదర్శకంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజున ఉద్యోగాలు రాకుండా జాప్యం చేయాలని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని అవమానపరచాలని ప్రయత్నించే భాగంలో నువ్వు వేసినటువంటి 255 కేసులు, వాటిని న్యాయపరంగా ఎదుర్కొని ఈ రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎవరు చేయలేనటువంటి గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంత త్వరగా 148 రోజుల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉద్యోగస్తులు చేసినటువంటి ఘనత ఈనాటి యువనేత నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున నువ్వు ఒక నాటకం ఆడుతూ ఉన్నావు. ఏం నాటకం అంటే వీధి నాటకం ఆడుతూ ఉన్నావు. వీధి నాటకం ఏ రకమైనటువంటి వీధి నాటకం ఆడుతూ ఉన్నావు? ఒక పక్కన ఏదో రకంగా నిరుద్యోగ యువతని రెచ్చగొట్టాలని, ఇంకొక పక్కన రాజకీయ లబ్ధి పొందటానికి సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు. నీ యొక్క ఎమ్మెల్సీ 2 సార్లు రిట్ పిటిషన్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏమిటి అని ప్రశ్నించినటువంటి న్యాయస్థానానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఒకసారి అయితే, రెండోసారి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, ఏ రకమైన ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎవరి ద్వారా అయినా ఉన్నాయా, ఏ యొక్క వ్యక్తి అయినా సరే ఆరోపణ చేశాడా అని చెప్పి అడిగినప్పుడు కూడా దానికి కూడా నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. మెగా డిఎస్సీ విషయంలో ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్దమా అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. డిఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవకతవకలపై సమాధానం చెప్పడంతో పాటు మంత్రి లోకేష్ తో రాజీనామా చేయించి డిఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ పోస్టుల పేరుతో లక్షల్లో బేరసారాలు జరిగిన ఫోన్ సంభాషణలు బయటకొచ్చినా ఆ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరు డబ్బులు అడిగారు, ఎవరితో మాట్లాడారు, ఎక్కడ బేరసారాలు జరిగాయి అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యామంత్రి గారు రాజీనామా చేయాలనేది ఆ ప్రధానమైన డిమాండ్. దాని మీద కూడా మేము మాట్లాడతాం. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది, రైతాంగం పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఎంతమంది ప్రభుత్వం కట్టేది, ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, మరి నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి అది పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని, దాంతోపాటు మరి ఈ మధ్యకాలంలో నిన్నకాక మొన్న జీవో ఇచ్చారు పీపీపీ మోడల్. ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్ర ఫసైల్ అని ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డెన్ సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులుగా ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడికి బదులు పిఆర్సీ లేదు. మరి ఉద్యోగ సంఘాలను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాయి, దాని మీద మాట్లాడి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళని బాధించి వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తున్నాం. చాలా దుర్మార్గమైన చర్యది. వీటన్నిటి మీద కూడా రేపు మరి కౌన్సిల్లో మాట్లాడాలని నిర్ణయం చేసుకున్నాం. దాని మీదే ఇవాళ విషయాలన్నీ కూడా మీకు ఏ అంశం పెట్టినా అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది రాష్ట్రంలో అభివృద్ధి? అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రంగంలో అభివృద్ధి చూడండి అని చెప్తాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1, 2, 3 స్థానాలు ఉంది చెప్పాలండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది? వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ
రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలేదు. అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్రం రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లు వచ్చిన ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పమనండి. అందుకే మేము స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం, చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి ఎదిరింపులకి పోదు, చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం నన్ను చూసామండి. దాన్ని వేసి శాంతి ర్యాలీ చేస్తున్నాము. పోలీసులతో కొంతమంది ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తీసుకున్నామా, ఎక్కడైనా వైలెన్స్ చేసామా? కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్తారు. ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమని. నకిలీ పోలీస్ అంటే డ్రెస్ నుంచి అమ్మే ఇది పరాకాష్ట. నిజంగా కానీ ప్రభుత్వంలో మంత్రులు కానీ మాట్లాడితే, హోంమంత్రి కానీ ఇంకో మంత్రి కానీ మీరు చెప్పిన భాష కానీ మాట్లాడితే ఇది పరాకాష్ట. గవర్నమెంట్ చేతులు ముందు కూర్చుందా నవ్విపోతారు. అంటే పోలీసులు కూడా మేము ఫేక్ పోలీసులతో ప్రభుత్వం నడిపిస్తుంది అన్నమాట, నడుస్తుంది. ఏం చంద్రబాబు నాయుడు గారు, ఇదే మీ ప్రభుత్వం ఫేక్ పోలీసులతో మీరు నడిపిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఎక్కడే భాషలే చాకప్రతులు అడుగుతాం, దాని అడుగుతాం, బలహీన వర్గాల మా తాలూకా మాజీ శాసన అరెస్టుల మీద అడుగుతాం, అన్ని కార్యక్రమాల మీద శాసనమండలిలో కావాలని కోరుకుంటూ చెప్తుంటే చర్చలో భాగమే రాజీనామా, సిబిఐ ఎంక్వైరీ. మేము మోసాలు చూపెడతాం, కాగితాలు చూపెడతాం, జీవోలు చూపెడతాం, జరిగిన వీడియో కాన్ఫరెన్స్, టెలి కాన్ఫరెన్స్ చూపెడతాం. ఈ విధంగా సరే ఎవరైనా సరే ఓకే డిఎస్సి జరుగుతుంది, ఫోన్లో వచ్చి బేరాసారాలు చేస్తారు. సో సరే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.